సో ఇప్పుడు ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా పంట ఎలా పెంచుకోవాలనేది అరటి విషయంలో చెప్పగలరు, పసుపు విషయంలో చెప్పగలరు, చామదుంప కంద విషయంలో చెప్పగలరు మీరు. పండ్ల తోటలకే, పందిరేసే కూరగాయలకే, దేనికైనా దేనికైనా చెప్పచ్చు. మనం కింద కూరగాయ పెంచామనుకో దానికి కష్టంగానే పందిరేసే కూరగాయకి ఏందండి గ్రీన్ మీరు పెంచుకుని ఆ మొక్క అమ్మటి బారుని కట్ అయితే అదే సరిపోయింది. ఇది కానీ నీట్గా వస్తారు కండి పందిరి కింద అంతా కూడా చక్కగా. అదే ప్రమాదం అనేది అదే. వేసిన రోజు పెట్టామనుకో ఇది పెరిగేలోపు ఇది పెరిగి పడిపోయిద్దండి. ఇప్పుడు పందిరి కూరగాయల కింద ఏ రకమైన పచ్చి రొట్టె ఎరువు పెంచుకోవచ్చు? పందిరి కూరగాయలకి ఇట్టగే ఉలవలో మన పెసలో తక్కువైతే భూమి మీద పందిరి పైన ఉంటుందండి. పుల్లలు కాకుండా ఏదైనా పుల్ల కాకుండా చచ్చిపోయినప్పుడు కాడ మెత్తగా ఉంటుంది. ఆ వెరైటీ ఏదైనా పెంచుకోవచ్చు. ఎత్తు పెరగకుండా భూమి మీద ఏ వెరైటీ అయినా ఏ వెరైటీ అయినా వేసుకోవచ్చు. అదే పక్కన ప్రధాన పంటకి ఎరువు కూడా అవుతుంది, అయిద్ది మంచి బలం కదా. అసలు అది ఒక్కోసారి ఏంటంటే ఒక 50-60 రోజుల తర్వాత పీక్ గనక ముందే వేసుకోవచ్చు. అసలు ఆ పందిరికి కూరగాయ పెట్టక ముందు కూడా పెంచుకోవచ్చు. పెంచి బారుని పరిచి మనం ఏడైతే ఇత్తనం ఇది పెడదాం అనుకున్నామో దాని అమ్మటే ఇత్తనం పెడితే దిమ్మే డ్రిప్ వేసి ఇక్కడ కలుపు పుట్టదు. అదే మీరు చెప్పేది ఏంటంటే భూమిని సారవంతం చేసుకోవడం ఒక ప్రాసెస్. తర్వాత కలుపు పుట్టకుండా కింద వేసుకోవాల్సింది ఏంటంటే పిల్లి మెసరు లాంటివి వేసుకోవచ్చు. కానీ మనం చూస్తూ ఉంటే పందిరి వేస్తే పందిరి కింద చక్కగా కూలీలు కూర్చొని నీట్గా కలుపు మొక్కలు పీక్కుంటూ వెళ్తూ ఉంటారు. చాలా పందిరి కూరగాయల వ్యవసాయంలో జరిగేది ఇది. అలా కాకుండా ఉలవలు కానీ పెసలు కానీ వేసుకుంటూ వెళ్తే కలుపు సమస్య రాదని చెప్తున్నారు. అది మీరు ఎక్కడ చూసారా లేదంటే అనుభవంలో చెప్తున్నారు? అనుభవంలో చెబుతాం. మాకు ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళకి టైమని చెబుతూ ఉంటాం. వాళ్ళు కూడా వేసిన తర్వాత బాగుందని చెబుతారు. చిత్తూరు కాడ ఆయనకి అతను 10 సంవత్సరం టమాటా వేస్తాడు. ఆయనకి ఏంటంటే ఇట్టకి పచ్చి రొట్టె పెంచి ఈ సంవత్సరం ఎప్పుడైతే టమాటా ఒక పంట వేస్తారు ఆయన ఆ పంట వేసిన తప్పుడు తప్పితే ఉత్తప్పుడు ఇప్పుడు భూమి ఉలవలు పెంచుతాడు. ఉలవేయటం అది ఎండిపోయిన తర్వాత రోటావేటర్ వేస్తే ఆ ఇత్తనాలు మొలుతాయి అంట. మళ్ళీ అతనికి పైరు తెలుసుకున్నప్పుడే ఖాళీ చేస్తాడు. అప్పుడు దాకా భూమి కప్పి ఉంచుతాడు. ఒకటేనంటే భూమి కప్పి ఉంచితే భూమిలో ఉన్న బ్యాక్టీరియాలన్నీ బతికే ఉంటాయి. మన కనుక నెత్తి మీద ఎంటికి లేకపోతే మాడిపోతాం చూసారా? ఆ మాడుతున్నామని ఏంటంటే కడవ కట్టుకోవటమా ఏదో ఒకటి చేసుకోవాలా. అదే యాసకాలం ఎక్కువ టైం తిరుగుతున్నాం ఆవుదపాకి ఇరుక తీసుకుని ఆ గొర్రెలు కాసేవాళ్ళు గేదెలు కాసేవాళ్ళు ఏడ పెట్టుకుని కండవ కట్టుకుంటారు కూలింగ్ కోసం. కూలింగ్ వస్తుంది, కూలింగ్ వచ్చింది. అట్ట మనం ఎంటికలు తీసేసిన తర్వాత మాడిపోయింది కదా. అట్టకి భూమి కూడా అది లేకపోతే మాడిపోయిద్దండి. మాడిపోయిన తర్వాత అయ్యాల చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చేయాల, మళ్ళీ బ్యాక్టీరియా తీసుకొచ్చేయాల. బ్యాక్టీరియా తీసుకొచ్చాము. బ్యాక్టీరియా ఏం చేసిద్ది ఉండ ముడి పదార్థాన్ని మార్చి మొక్కకి ఇచ్చిద్ది ఆహారంలాగా. ఇది లేని ఇంకా మారవటానికి ఏముంటుంది, దాని పని ఏముంటుంది, ఏముండదు. ఏ భూముల్లో సూట్ అవుతుంది పచ్చి రొట్టె? అసలు ఏ భూమి అయినా సూట్ అయింది. ఫలానా భూమి ఏమి ఉండదు, ఏ భూమికైనా సూట్ అయింది. ఏ భూమికైనా సూట్ అయింది. కాకపోతే ఏ పంటకైనా కానీ ఏదే చేయాలో కొంచెం మనం ఫస్ట్ సంవత్సరం చెప్పలేము. 4-5 రకాలుగా వేసి అది ఏది ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసుకుని కానీ చెప్పలేము. భూమిని సారం చేసుకోవడానికి అన్ని రకాల విత్తనాలు పెంచినా పంట వేసినప్పుడు మాత్రం సెలెక్టెడ్ పచ్చి రొట్టె విత్తనాలు వేసుకొని సాగు చేసుకోవాలి. ఖచ్చితంగా మన ఈ పంటకి ఇబ్బంది లేని వెరైటీయే వేయాల. అట్టయితేనే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే పంటకి ఇబ్బంది లేని వ్యవస్థ అంటే చిన్న పంటలు ఉన్నాయనుకోండి భూమి మీద బాకే వేసుకోవాలి. కొంచెం అరటి పెరిగితే కొంచెం పెద్దగా పెరిగి వేసుకునే ఇబ్బంది లేదు. అంతేనా? అదేనా? అంతే. ఓకే.